సోమయ్య ఇటు రా. ఏమైంది దొరా? ఈ దస్తావేజుల పైన సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అనవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పదా. బాధపడకు సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకరు తినాలంటే ఇంకొకరు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మనం వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువులు మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పొంగే ప్రణయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పెలా తీరుస్తావయ్యా? కల్లు కల్లు మనిసిది నువ్వల్లి చిలుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, కల్లు కల్లు మనిసిది నువ్వల్లి చిలుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, అరిగిల్లు ఎత్తి కరి మబ్బు వానవాడాలే అని నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళు తీరని జడివాన జాడతో ఈడే రాజన జీవితాలు చెగురించేలా, లాలసీమలో ఈడే రతనాల ధారలే కురిసేలా.
మారిపోయే మూగబోయే రైతు నాగరి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి అమ్మా